హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఈ వీడియో పెట్టినప్పుడైతే చాలామంది సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలా లైకులు కొట్టారు. మాకైతే చాలా మంచిగా అనిపించింది. కానీ చాలామంది అయితే ఈయన గురించి తెలుసుకోవడానికి అయితే కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్. ఏమనంటే ఏమైంది బాబుకి, ఎందుకు ఇలా పెట్టిరు, అసలు ప్రాబ్లం ఏంటి అని. కొంతమంది తెలిసిన వాళ్ళేమో తలనొప్పిక సైట్ ఉంటే కూడా ఇలాగే కడతారు, మెడ నొప్పి ఉన్నా ఇలాగనే కడతారు, సెల్ ఎక్కువ చూసినా ప్రాబ్లమ్స్ ఇవే వస్తాయి, ఇట్లానే కడతారు అని పెట్టారు ఫ్రెండ్స్ చాలామంది అయితే. కానీ ఈయనకున్న ప్రాబ్లం ఏంటంటే అసలు సెల్లు చూడడం వల్ల కాదు, సైట్ కాదు, తలనొప్పి కాదు, ఎన్నుముక్క క్రాస్ అయిందంట ఫ్రెండ్స్. ఈయనకు చాలా క్రాస్ వంకర అయింది ఎన్నుముక్క అయితే. అది చక్కగా ఉండవలసింది పోయి గుండెకి టచ్ అవుతుంది అనేసి డాక్టర్లు చెప్పడం వల్ల ఇంకా ఆపరేషన్ చేయించాలి తప్పదు అన్నప్పుడు నేను నిమ్స్లో జాయిన్ చేసి ఫ్రెండ్స్. జాయిన్ చేసినప్పుడు 10 కేజీల బరువు స్టార్ట్ చేసిరు. ఆయన ముంగట్టు ఉంది చూసిరా, అది 10 కేజీల బరువుతోని ఇంకా ఒక రోజు 2 కిలోలు 3 కిలోలు పెంచుకుంటూ పోయి ఇప్పుడు తిరిగే బరువు అయితే 30 కేజీలు ఉంది ఫ్రెండ్స్. ఆ బరువు ఆయన కూడా 30 కేజీలే ఉండు, అది 30 కేజీలే ఉంది. ఇంకొక 5 కేజీలు వేసినా కానీ నేనైతే ముందరికి వెళ్ళిపోతా పెద్దమ్మ, ఇంకా ఉండలేని ఇప్పటికే నన్ను లేపుకొని పోతుంది, నేను మామూలుగా అట్లా నడుస్తున్నా అని అన్నాడు. ఈయనకైతే రేపు ఆపరేషన్ ఉంది ఫ్రెండ్స్. అందరూ ప్రతి ఒక్కరైతే మంచి జరగాలి, త్వరగా కోలుకోవాలని అయితే మొక్కుకోండి ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి. ఇంతకుముందు ప్రతి ఒక్కరూ మానవత్వంతో చాలామంది అయితే ఆదరించారు ఫ్రెండ్స్. రేపు ఈయనకు ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ భగవంతుని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలాగా మీరు కూడా ఎంతమంది కోరుకుంటారో ఇచ్చినోనికైతే కామెంట్స్ పెట్టండి మర్చిపోకుండా ఫ్రెండ్స్. బాయ్. మరి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.